మహాత్మా టీవీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని మెజార్టీ మైనార్టీ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పట్టణ మైనార్టీ నాయకుడు తోపుడు బండ్ల వ్యాపార సంఘ నేత ఇమ్రాన్ తెలియజేశారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి శాంత, అసెంబ్లీ అభ్యర్థి కురుబ దీపికలకు తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని ఇమ్రాన్తో పాటు పలువురు మైనార్టీ సోదరులు పేర్కొన్నారు. త్వరలో జరగబోవు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు తెలియజేశారు. పట్టణ మైనార్టీ నాయకుడు తోపుడు బండ్ల వ్యాపార సంఘం నేత ఇమ్రాన్ నేతృత్వంలో వందలాది మంది మైనార్టీ యువకులు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంతను కలిశారు. తోపుడు బండ్ల వ్యాపారస్తుల తరపున ఎంపీ అభ్యర్థి శాంతకు మైనార్టీ యువకులు పుష్పగుచ్చాలను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వాల్మీకి శాంత మాట్లాడుతూ అసెంబ్లీ అభ్యర్థి దీపికతో పాటు తాను సైతం స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. ఇక్కడి వైకాపా కార్యాలయం తలుపులు ఎల్లవెల్లలా తెరిచే ఉంటాయని, ప్రజలు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి తమకు తెలియజేయవచ్చనని శాంత తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో మెజారిటీ ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటున్నట్లు వైకాపాకు ముస్లింలు దూరమయ్యారని పేర్కొనటం అవాస్తవమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపిక అక్కను, ఎంపీ అభ్యర్థి వాల్మీకి శాంత అక్కను గెలిపించి తీరుతామని వారు వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా దీపిక, శాంతలకు మద్దతుగా మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా యువజన విభాగం నాయకుడు వాల్మీకి లోకేష్, గుంతకల్ రమేష్, మార్కెట్ చాందుతో పాటు మైనార్టీ నాయకులు ఇమ్రాన్, మన్నన్, ఆసిఫ్, ఇక్బాల్, ఉబేర్, ఆరిఫ్, అబు, సద్దా, మంజు, ఆదిలతో పాటు తోపుడు బండ్ల వ్యాపారులు, మైనార్టీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
सामने का మీరు చూపిస్తున్నటువంటి అభిమానం మేము ఎప్పటికీ కృతజ్ఞతగానే ఉంటాము. అలాగే మీరు ఎల్లవేళలా కూడా దీపికమ్మ అయితేనేమి, శాంతమ్మ అయితేనేమి 24 గంటలు అవైలబిలిటీలో ఉంటారు. పైగా ఇంతవరకు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎవరూ లేరు. ఫస్ట్ టైం 2 మహిళా అభ్యర్థులు మనకు హిందూపూర్లో నివాసం ఉంటున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇంటికాడికి పోతే సాదా సీదా మామూలు అంటే సామాన్య కార్యకర్తల మాదిరిగా మీ మాదిరిగా ఉన్నటువంటి మెంటాలిటీ వాళ్ళు, మీలాంటి వాళ్ళ గురించి బాగా తెలిసిన వ్యక్తులు. పైగా ఆల్రెడీ శాంతమ్మకి అయితే ఒకసారి ఎంపీగా చేసింది. తనకు మీ ఇట్లా వాళ్ళంటే చాలా ఇష్టం కూడా. మీలాంటి కష్టాలు తీర్చడంలో ముందుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఒక సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా అనుకొని మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా రాండి. దీపికమ్మ దగ్గరికి వచ్చినా ఒకటే, 2 అక్క చెల్లెళ్ళే, ఇబ్బంది లేదు, మీకేం సమస్య లేదు. మీరు వేరే అనుకోవాల్సిన లేదు. అక్క దగ్గరికి పోయినా, ఇక్కడికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మీ సమస్యను తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అట్లాగే 1 నిమిషాలు శాంతమ్మ మీ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు మొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న మన ఇంటికి రిజ్వాన్ వచ్చిండే, ఇమ్రాన్ వచ్చిండే. ఇమ్రాన్ మరి పెద్దలందరూ కూడా వచ్చిన్నారు. పెద్దలందరూ వచ్చి మన తోపుడు బండ్లు, నేను తోపుడు బండ్లు ఒక తాటికి పెట్టుకొని వ్యాపారం చేయడానికి అనుకూలం లేకుండా తొందర చేస్తున్నారు అనే మాట చెప్పారు. మాకు పేదవాళ్ళకి ఏం కావాలా, మేము సురక్షితంగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో బతికేటువంటి వాతావరణం మాకు కల్పించేయండి చాలు. ఎందుకంటే ఇక్కడ తోపుడు బండ్లు కానీ ఏదైనా చిన్న వ్యాపారస్తులకి మాకు తొందర చేస్తున్నారన్నమాట. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి అవకాశం అండి. ఇక్కడ ఈ తొందర ఎందుకు అవుతుందని చెప్పండి. ఎందుకు అవుతుంది ఈ తొందర? మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల ఈ తొందర అవుతారు. అదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన ఎమ్మెల్యే ఉంటే, మన వ్యక్తి ఉంటే బాగుంటుందా లేదా? అవునా కదా? ఆ విచారంగా పోండి. మీరు ఇప్పుడు తోపుడు బండిని తీసేస్తున్నారు. మీ పరంగా ఎవరు వచ్చి నిలబడతారు? ఎవరు వస్తారు? మన లీడర్స్ అన్నా రావాలా, మన ఎమ్మెల్యే రావాలా? మెయిన్గా మనం పోయి చెప్పుకోవాలంటే మనకే ఒక వ్యక్తి ఉండాలా. పోతే లోకల్ ఎమ్మెల్యే కావాలంటూ దొరకరు మనకు. అవును కదా? ఇది సత్యమైన మాట కాదా? దొరుకుతారా ఎమ్మెల్యే గారు? సో మళ్ళీ వాళ్ళు పార్టీ ఆఫీస్ కాటికి పోతే మీకు స్పందన ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. స్పందన ఉంటే ఇట్లా మీకు ఈ తొందర అవుతుండేది కాదు. అవునా? అట్లాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ వాటిని తెలిసే ఉంటాయి మీకోసం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ మరియు ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ వాటిని తెలిసే ఉంటుంది. ఏ చిన్న సమస్య వస్తే కూడా మీరు పరిగెత్తి వచ్చినారంటే మేము కూడా ఆడపోతాము. ఆడవాళ్ళం ఇద్దరం కూడా, దీపమ్మ మరి నేను. 24 గంటలు ఈడ గడప గడప చేస్తుంది, పల్లెలు పోతుంది, మళ్ళీ వచ్చి ఆఫీస్లోనే కూర్చుంటుంది. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మేము. ఎప్పుడు ఏ చిన్న సమస్య వస్తే కూడా వెంటనే మేము స్పందించేటువంటి వ్యక్తులం. దయచేసి మీరందరూ కూడా ఒకసారి మనసు చేయండి. ఇప్పటి వరకు హిందూపురం స్థానికంగా ఎవ్వరు లేరు రాజకీయంగా. ఈరోజు దీపమ్మ ఇంతకు ముందే ఇక్కడే ఉంది, 1 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంది. నేను కూడా ఇక్కడే ఇల్లు తీసుకొని హిందూపురంలోనే ఉండిపోతున్నాను. మీ ఆశీర్వాదం వస్తే ముందు దినాల్లో కూడా మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాము. దయచేసి మీ కష్టాలకి ఏమైనా తొందర అవుతే మాకి ఒక మనిషి ఉన్నారు, వాళ్ళ ఆఫీస్ కాడికి పోతే పని అవుతుంది, వాళ్ళ ఇంటికాడికి పోతే పని అవుతుంది అని నమ్మి మీరు ఇది ఒక్కసారి మాకు అవకాశం చేసేయండి. మేము మీ ఆశీర్వాదంతో మన జగన్మోహన్ రెడ్డి అన్న అన్ని పథకాలు మీకు తెచ్చారు. గడప గడపకు వస్తున్నాయి.
వస్తున్నాయా లేదన్నా? ఇట్లా తారతమ్యం ఏమైనా చేసినాడా? ఆ కులాలకి ఇవ్వాలా, ఈ కులాలకి ఇప్పుడు ఈ కులాలకి ఇవ్వాలని ఏమైనా చేసినాడా? మ్యాండరీగా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా సమభాగంగా తీసుకొని పోతుంది. ఎవరిని తక్కువ చేయడం. అవునా? అందరికీ ఈ పొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమేమి లబ్ధులు వస్తున్నాయి, ఏమేమి పథకాలు వస్తున్నాయి అన్నీ కూడా మీ వాటికి వస్తున్నాయి. ఇంత నిస్వార్థంగా ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా చేయలేదు. మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇన్ని పథకాలు ఇవ్వడం. ఇప్పటికీ ఏ రాజ్యంలో తీసుకోండి ఇన్ని పథకాలు లేవు, ఏ రాజ్యంలోనూ లేవు. మన రాజ్యం మాత్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. నా పేదవాళ్ళందరూ కూడా ఒక మెట్టు పైకి రావాలి, తన బిడ్డల్ని చదివించుకోవాలి, తాను స్వతంత్రంగా బతకాలి, సమాజంలో తల ఎత్తుకొని బతకాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు ఇన్ని పథకాలు ఇంత మనకందరూ కూడా అన్ని విధాల ఒక అండదండగా ఒక కుటుంబ పెద్ద కొడుకు లెక్క ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాడు. ఇదింత మీకంతా తెలుసు, మాకనే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే లబ్ధిదారులు లేదు, లబ్ధిదారులు ఇక్కడ మనకి హిందూపురం అనే తలకనే వచ్చేది ఒకటే. మన పరంగా ఒక వ్యక్తి లేడు, బలంగా లేడు. మన బడుగు బలహీన వర్గాలకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిగా దీపావళి నన్ను మీరు ముందు తీసుకుని వస్తే ఖచ్చితంగా నీకు ఏమి ఈ చిన్న వ్యాపారస్తులకి ఈ తొందరని కదా, ఏ తొందర అయితే కూడా మీ గడపకు వచ్చి మీ బంకుల కాడికి వచ్చి మిమ్మల్ని మాట్లాడాలా, మిమ్మల్ని టచ్ చేయాలా, ఆ రకంగా మనం పనిచేసే వ్యక్తులు. దయచేసి మీరంతా కూడా ఈరోజు చాలా యోచించేయాలి. ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఒక 5 నిమిషాలు యోచన చేసినారంటే ఆ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అవుతే మనకి అన్ని పథకాలతో పాటు మేము కూడా ఇప్పుడు స్థానికంగా మీ పరంగా ఏం తొందరలు వస్తే కూడా మేము భుజాల మీద వేసుకుని ఆ పని చేసి మీ మధ్యలో మళ్ళీ మేము కనపడేకి అవుతుంది. ఆడబిడ్డలు ఎప్పుడన్నా మాట ఇస్తే తప్పుతారా? ఏమన్నా తప్పుతారా? మళ్ళీ మేము ఇద్దరు కూడా ఆడబిడ్డలు, మీ ఇంటి అక్కలు ఉన్నట్ల, మీ ఇంటి చెల్లెళ్ళు ఉన్నట్ల మేము దయచేసి ఒకసారి యోచన చేసేసి ఈరోజు ముస్లిం బాధలు ఎవరు లేదు వీళ్ళు చదువుకోవాలనుకున్నారు. మరి ఈ పొద్దు మనం పెద్ద దర్గా ఇక్కడ ఫస్ట్ పోయినాం పెద్ద దర్గాకి సలాం అలైకుం, అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నామంటే, ఈరోజు మేము పార్టీ ఆఫీస్కి రావడం ఏమంటే, ఇదంతా మైనార్టీలు దీపికా మేడంకి వ్యతిరేకంగా ఉన్నారు, శాంతమ్మక్క మేడం ఎంపీ మేడంకి వ్యతిరేకంగా ఉన్నారు, ఇదంతా పుకారాలు లేపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము మైనార్టీలు అన్ని కులం చూడం మతం చూడము అందరూ కలుసుకొని మన వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న ఎవరు పంపించినారో ఎమ్మెల్యేక దీపికా అక్కకి ఖచ్చితంగా మేము గెలిపించుకొని భారీ మెజార్టీతో ఎంపీ శాంతమ్మ మేడంకి హిందూపురంలో భారీ మెజార్టీగా మేము పంపడం జరుగుతుంది. జగన్ అన్నకి మేము మైనార్టీలు ఇచ్చేది ఏమంటే భారీ గిఫ్ట్. ఈసారి మైనార్టీ యూత్ అంతా కలుసుకొని ఇదంతా పుకారాలు దయచేసి ఇదంతండి మైనార్టీలు లేరు మేడం దగ్గర అదంతా పుకారాలు చెప్తున్నారు, అదంతా ఏం లేదు. ఖచ్చితంగా ఈ నెల ఉందని గ్రౌండ్ వర్క్ అంతా ఇచ్చిపెట్టేసి మేము ఖచ్చితంగా వచ్చి మా మేడంకి మా అక్కలకి మేము గెలుచుకొని రిటర్న్ గిఫ్ట్ జగన్ అన్నకి మేము పంపించడం జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఇదంతా కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది పుకారాలు పెద్దోళ్ళు కానీ పుకారాలు చేస్తూ ఉంటారు. ఏమని దీపికా మేడము మైనార్టీలకి తీసుకోవడం లేదని. దీపికా మేడం మైనార్టీలకి తీసుకోవడం లేదంటే మేమంతా మైనార్టీలు 300 మంది అంతా ఉండేది మైనార్టీలే. మేము ఎప్పుడన్నా కానీ ఫోన్ చేసి ఏం చెప్పండి అక్క లేకున్నా కానీ వేణురెడ్డి అన్నా కానీ బాబు రెడ్డి అన్నా కానీ మాకు ఫౌరన్ పలుకరిస్తారు, మేము మాట్లాడతారో మా సమస్య అంతా తీరుస్తారో. ఇదంతా మేము ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మేము బండిలు కానీ ఏమైనా కానీ మేము వ్యాపారస్తులు కూడా చేస్తున్నాము. మాకు వచ్చి ఎవరు ఇది ఎత్తేయండి అది చేసేది అంటలేదు. ఖచ్చితంగా మాకు కూడా ఏమన్నా న్యాయం చేస్తామన్నారు. చేసిన న్యాయము మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ రాబోయే కాలంలో ఖచ్చితంగా హిందూపురం నుంచి మన ఎమ్మెల్యే దీపికా మేడంకి భారీ మెజార్టీతో ఈసారి మేము గెలిపించుకుంటాము. మేము మా సత్తా ఏముందో రాబోయే రోజుల్లో చూపిస్తాము. ఇప్పుడు ఏమో చెప్తున్నారు మేమేమో ఈ మైనార్టీలు అందుగా లేడు మైనార్టీలకి ఎవరికి లేదని 24 గంటల సేపు ఈ తలుపులో ఈ ఆఫీసు ఏం చెప్పండి అందరికీ
ఈ ఓపెన్ ఉంది, మైనార్టీలకి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఎవరు వచ్చినా కానీ తలుపులు ఎనీ టైము ఓపెన్గా ఉంటాయి. మాకి మాత్రం ఎనీ టైం ఓపెన్ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము భారీ మెజార్టీతో మన దీపిక అక్కకి, శాంతమ్మ అక్క మేడంకి ఏం చెప్పండి అందరికి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ అందరు దానిలో చెప్తున్నాము.